योगिनां गुरुवे सर्वलोकानां वितजे भवरोगिणां निधे सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। श्रीधरस्वामिनं नित्यं बोधकारणमव्ययम् भावातीतम् अहं वन्दे सुखज्ञानैकनिर्मलम् वन्दारुजनमन्दारं वन्दे हन्त निरन्तरम् रामरघुवंशजं शुद्धं शिवरामाख्यदीक्षितम् बृहद्वादिष्टसिद्धान्तं पूर्णब्रह्मोपदेशिका श्रीवेङ्कटेश्वरयोगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्म अतीतमनिजं केवलात्मोपदेशिका श्रीवेमलरामय्याद योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपनीतिका श्रीपूर्णानन्दपुल्लयाय सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदम् वेदान्तानन्द सद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। पूर्णानन्दपुल्लयार्य पुत्ररत्ना महागुरुं कृष्णानन्दं विभं देवं कृष्णमूर्ते नमो नमः। परब्रह्मानन्दवर्तिं परापरसमादर्शं ज्ञानाज्ञानतीतानन्द श्री अस्मत्तार्य नमोऽस्तु ते। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमाध्यमाम् श्रीमहाविष्णुपर्यन्तं वन्दे गुरुपरम्परम्। जय सद्गुरु को महाराज को जय। జై గురు. అందరికి జై గురు. ఇంకా మ్యూట్ చేసుకోండి అందరు. తర్వాత శ్రీధర్ పోస్ట్ పెట్టా, ఎవరన్నా అడ్మిట్ అయితే జాయిన్ అయితే ఓకే సరే సార్. అనుష్ఠాన విధి శ్రీ మంతా చెన్నయ్య గారి అనుష్ఠాన విధికి ఆయన రాసినటువంటి వ్యాఖ్యాన పుస్తకాన్ని మనం చదువుతున్నాం. ఘంటానాదం జయవల్లు అనే వరకు నిన్నటికి అది అయిపోయింది. ఇక పేపర్ నెంబర్ అన్నా మూడే ఇంకా నిన్ననే మొదలు పెట్టాం. 3 కాదు, 5 జై గురుదేవ 5వ పేజీ. జయ గురుదేవ. భూతిర్భూతికరీ పవిత్ర జననీ పాపౌగ విధ్వంసిని సర్వోపద్రవనాశిని శుభకరీ సర్వార్థ సంపత్కరీ భూతప్రేత పిచాచరాక్షస గణాధిష్టాచ సంహారిణి తేజోరాశి విశేష మోక్షణకరీ భూతి సదాధార్యతాం అనేది ఈ శ్లోకం. అనుష్ఠానంలో మనం చదువుకునేది. భస్మము శుభము మంగళకరమై పవిత్రమైనదిగా ఉన్నది. ఆ భస్మం అనేది శుభము మంగళకరమై పవిత్రమైనదిగా ఉన్నది. పాపములను ధ్వంసం చేయును, సర్వ ఉపద్రవములను కష్టములను నాశనం చేయును, శుభములను చేకూర్చును, సర్వసంపదలను ప్రాప్తింపజేయును, భూతప్రేత పిచాచముల వలన రాక్షసుల సమూహం వలన కలుగు అరిష్టములను సంహరించును. భస్మం యొక్క తేజోరాశి కాంతి పుణ్యం వలన విశేషమైన మోక్షం సిద్ధించును. ఇచ్చట విశేషమైన మోక్షము అనగా జన్మరాహిత్య రూప మోక్షము సిద్ధించును. ఎందుకనగా ఓం నమ శివాయ అను మంత్రము యొక్క లక్ష్యార్థ భావంతో ఆ ఓం నమ శివాయ అనే దానికి నిన్న 3 రకాలుగా ఆయన చెప్పాడు. ఓమును గురుముఖంగా ఎరిగి ఓంకారమును వదులుటే పరిపూర్ణ సిద్ధాంతము, ఉన్నదే శివము, లేని ఓంకారము లేనెరుక లేనే లేదు, ఆ నేను లేనట్టు శివమునకు నమస్కారం అని ఓం నమ శివాయ అనే దానికి పైన ఇదే పేజీలో పైన చెప్పారు నిన్న. అట్లా
ఇవి ఎందుకనగా ఓం నమ శివాయ అనే మంత్రం యొక్క లక్ష్యార్థ భావంతో భస్మము ధరించిన తానుండి కూడా లేనివాడు అవుతాడు. తిరిగి పుట్టుక అను ఇదేదో అక్షరం బయట రాశారు పెళ్లితో. తిరిగి పుట్టుక అను ఇంకను నేను శివమునందు లేననుటే జన్మరాహిత్య మోక్షం భ్రాంతిరహితం కావున విభూతిని ఎల్లవేళలా ధరించవలను. అంటే విభూతి ధారణ అనేది ఎందుకు చేస్తారనేది చెప్పారు ఇందులో. శ్రీకరంచ పవిత్రంచ రోగదోష నివారణం లోకవశ్యకరం పుణ్యం భస్మం త్రైలోక్య పావనం. శుభములనిచ్చున్నది, పవిత్రమైనది, రోగదోషములను నివారించున్నది, లోకములను స్వాధీనపరచున్నది, పుణ్యప్రదమైన భస్మము 3 లోకములను పావనము చేయును అని ఈ భస్మం అనేది విభూతి ధారణ అనేది ఎందుకు చేస్తారంటే శుభాలను ఇస్తుంది, పవిత్రమైనది, రోగదోషములను కూడా నివారిస్తుంది, లోకములను స్వాధీనపరచున్నది, పుణ్యప్రదమైన భస్మము 3 లోకములను పావనం చేస్తుంది అని దానికి చెప్పారు. శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలవజ్రం చ ఖడ్గం పరశుభ భయ పరశుభమయదం దక్షభాగే వహంతం నాగపాశంచ ఘంటాం ప్రళయ హంతవ హంసాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటిక మణినిభం పార్వతీశం నమామి అనేది ఈ శ్లోకం. శాంతముగా పద్మాసమున కూర్చున్నవాడును, నెలవంక చంద్రుడి శిరమున కిరీటముగా ధరించిన వాడును, 5 ముఖములు కలవాడును, 3 కన్నులు కలవాడును, త్రిశూలమును వజ్రమును ఖడ్గము మరియు భయమును తొలగించు గండగొడ్డల్ని ధరించిన వాడును, దక్షిణ భాగమున నాగపాశమును గంటను ధరించిన వాడును, వామభాగమున ప్రళయాగ్నిని అంకుశమును ధరించిన వాడును, అనేక అలంకారములతో స్ఫటిక మణులతో సమానమైనటువంటి ధవళవర్ణముతో ప్రకాశించు పార్వతీశునకు నమస్కరించుతున్నాను అని పైన చెప్పినటువంటి శ్లోకం. ఈ శ్లోకము మన పూజా విధానం గ్రంథంలో లేదు, ఇది వాళ్ళు సొంతంగా తయారు చేసుకున్నారు. లేదు, ఏమిట్లో పూజా విధానంలో ఉంటేనే తీసుకుంటాడు ఆయన. ఏమి అట్లా అనువాదం వేరేది తీసుకొని చేయడు. కానీ మిగతాటువంటి కొన్ని ఏమో ఉన్నాయి. ఈ దీంట్లో ఇప్పుడు పాడిందేమో లేదు, మనం చదివే పూజా విధానంలో లేదు ఈ శ్లోకం. ఇప్పుడు చెప్పింది లేదు, ఇది వాళ్ళు తయారు చేసుకున్నారు. ఇతి మంత్రేణ భస్మధారణం కరిష్యేత్, ఈ మంత్రములతో భస్మధారణ చేయవలను అంటున్నాడు. ఆచమనీయం, ఆచమనం అనగా ఉపస్పర్శం, వార్పు. కింద పొందుపరిచిన మంత్రములను పఠిస్తూ ఉద్ధరణి అంటే అది నీళ్ళేసేది ఉంటుంది. ఆ ఉద్ధరణితో 3 సార్లు కుడి చేతిలో నీళ్లు పోసుకొని తాగవలను. 4వసారి కుడి చేతిలో నుంచిన నీటిని కిందికి కానీ పళ్ళెంలోకి కానీ వార్చవలను అనేది ఇది మనకుంది. ఇక ఇవి ఏవి అంటే అవి మంత్రాలు, కింద మంత్రాలను చెప్పుకుంటూ మళ్ళీ ఆ చేతిలో కన్నీళ్ళు వేసుకొని వార్చమంటున్నాడు. ఆ ఒకటి ఓం కేశవాయ స్వాహ, కేశవుడుగా మంచి వెంట్రుకలు గలవాడును. గోవిందాయ స్వాహ, గోవిందుడనగా గోవులకు అధిపతి కృష్ణుడు. ఓం కృష్ణాయ స్వాహ అంటే కృష్ణ నల్లని వర్ణము గలవాడు. ఓం పురుషోత్తమాయ నమః, పురుషోత్తముడంగా పురుషులలో ఉత్తముడు విష్ణువు. ఓం శ్రీధరాయన స్వాహ అంటే శ్రీధరుడు అనగా లక్ష్మీదేవుని ధరించిన వాడు విష్ణువు అని అర్థం. స్వాహ అనగా దేవతలకు హవిస్సులు అర్పించుట. ఆ స్వాహ అనే దానికి అర్థం ఏంటంటే దేవతలకి హవిస్సుల్ని అర్పించుట. యజ్ఞము చేయనప్పుడు దేవతలకి ఏదగు హవిస్సు అనగా అన్నము, నెయ్యి, అగ్నిహోత్రుని
భార్య పేరు మీదుగా దేవతలకు సమర్పించుటకు స్వాహ అని అందురు. ఇంకా ప్రాణాయామ ఓం భూ భువః ఓం భువః ఓం సువః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్పత్ పితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఇది ప్రాణాయామం అనగా శ్వాసను మంత్రపూర్వకంగా నిరోధించుట. శ్వాసను మంత్రపూర్వకంగా నిరోధించుట. ప్రాణాయామం చేయనప్పుడు గాయత్రి మంత్రమును జపించవలను. పైన చెప్పినటువంటిది గాయత్రి మంత్రం. ఆ గాయత్రి మంత్రమును చెప్పుతూ ప్రాణాయామం చేయవలను. ప్రాణాయామం చేయడం అంటే గాలిని మామూలుగా ఇప్పుడు పీల్చుకున్నట్టు యథావిధిగా పీల్చుకోవడము, లేకపోతే వేగంగా సన్నగా అట్లా కాకుండా ఒక నిర్ణీత పద్ధతిలో పీల్చుకోవడం. ఇది యోగాభ్యాసం చేసేవాళ్ళు స్వామి. ఆ, దీన్ని ఏం చెప్తారంటే ఓ స్వహ తస్య విదుర్వరేణ్య భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. శ్వాసాన్ని పైకి ఇడ్చుకోవడము, శ్వాస మన కింద ఇడ్చుకున్నప్పుడు పలికిస్తాడు మనసులో దీన్ని. అదే అట్లా చెప్తారు. దాని గాలిని నిదానంగా పీల్చుకుంటూ ఇది చెప్పుకుంటూ మళ్ళీ వదిలేటప్పుడు కూడా ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ చేస్తారు. అట్లా చేసినందువల్ల ఏమవుతుంది అంటే మామూలుగా దాన్ని చేసేటప్పుడు ఈ గాలి శ్వాసను ఆడే దాని మీద నియంత్రణ వస్తుంది. అట్లా నియంత్రణ వస్తే శ్వాసలు 21,600 కదా రోజుకు, అవి తగ్గిపోతాయి. అన్ని కాకుండా శ్వాసలు తగ్గే కొద్దీ ఆయుష్ పెరుగుతుంది అనేది కూడా ఒక వాదన. వాళ్ళు చేసే వాదన. ఎవరు? యోగాభ్యాసం చేసే వాళ్ళు చేసే వాదన. అవును, వస్తుంది. బొటనవేలితో ముక్కు కుడివైపు రంధ్రాన్ని మూసి ఎడమవైపు రంధ్రం గుండా గాలిని పీల్చి కొద్దిసేపటి తర్వాత ముక్కు ఎడమవైపు రంధ్రాన్ని మరియు ఉంగరపు వేలితో మూసి కుడివైపు రంధ్రం గుండా గాలిని బయటకు వదులుటను ప్రాణాయామం అందరు. ఈ ముక్కుతో పీల్చుకోవడం బాగా లోపలికి, మళ్ళీ దాన్ని మూసి యువతల దాంతో వదలడం, మళ్ళీ యువతల దాంతో పీల్చడం, అవతల దాంతో వదలడం. ఆ వదిలేటప్పుడు ఈ పైన చెప్పినటువంటి గాయత్రి మంత్రాన్ని చెప్పుకుంటూ మెల్లిగా చెప్పడం. ఇక తాత్పర్యం చెప్తున్నాడు. ప్రణవ మంత్రం గాను భూ భువః సువః అనే వ్యాహృతులుగాను ఉంటూ భూ భువః సువః అనే వ్యాహృతులుగాను ఉంటూ ఎవరు మన బుద్ధిని ప్రేరేపిస్తారో సమస్తాన్ని సృష్టించే ఆ దైవ జ్యోతిర్మయ రూపాన్ని ధ్యానిద్దాము అని దానికి అర్థం. ఆ గాయత్రి మంత్రానికి అర్థం చెప్పుకుంటూ అది పఠించాలా అన్నాడు. మళ్ళీ కింద గాయత్రి మంత్ర వివరములు అనే దానికి మళ్ళీ ఇచ్చారు కింద గాయత్రి మంత్రాల యొక్క వివరణ. గాయాతం త్రాయతే ఇది గాయత్రి, జపించే వారిని తరింపజేస్తుంది గనుక ఈ మంత్రం గాయత్రి అని పేరు గాంచింది. ఈ మంత్రం 3 భాగాలను సంతరించుకున్నది. 1 ప్రణవము, 2 వ్యాహృతి, 3 సావిత్రి. ఓం అంటే ప్రణవ మంత్రము, భూర్భువస్సువః అంటే భూ భువః సోహ అనే వ్యాహృతులు, భృ అంటే సత్స్వరూపుడగు పరమాత్మ, భువః అంటే చిత్ స్వరూపుడగు పరమాత్మ, సువః అంటే ఆనంద స్వరూపుడగు పరమాత్మ, మహా అంటే గొప్పవాడగు పరమాత్మ, జనః అంటే సృష్టికర్తయగు పరమాత్మ, తపః అంటే తేజస్వరూపుడగు పరమాత్మ, సత్య అంటే అవినాశియగు పరమాత్మ, యహ అంటే ఎవరు, నహ అంటే మనదియు అంటే బుద్ధిని, ప్రచోదయాత్ అంటే ప్రేరేపిస్తారో, నవితు అంటే సవితు అంటే సకలాన్ని సృష్టించేవాడైన, తత్ అంటే ఆ దైవస్య అంటే దైవం యొక్క వరేణ్యం అంటే ప్రశస్తమైన, భర్గః అంటే జ్యోతియ రూపాన్ని, ధీమహి అంటే ధ్యానిద్దాము అని మొత్తం ఈ మంత్రానికి గాయత్రి మంత్రానికి పద విభజన చేసి పదానికి అర్థం తెలిపాడు ఆయన.
ఇంకా వాటంతటి సారాంశం యొక్క తాత్పర్యం తీసుకుంటే సృష్టి స్థితి లయకారక సచ్చిదానంద స్వరూప సృష్టికర్తవు ద్విగుణ సంపన్నుడవు విశుద్ధమగు దుఃఖనాశనమగు విజ్ఞాన స్వరూపమును మేము సదా ఉపాసించుతూ ధారణ చేయుచున్నాము. ప్రభో, మా బుద్ధులను పవిత్రమనర్చి సదా బ్రహ్మచర్యాది సత్కర్మలను ఆచరించినట్టు ప్రోత్సహించుము అని. ఇప్పుడు ఆ, గాయత్రి మంత్రం అంటే ఓం నమ శివాయనా లేదు ఇంకా వేరేనా? కాదు, ఇదే ఓం భూ భోహ ఓం సువహ ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్వవితురేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఇదే గాయత్రి మంత్రం. అది ప్రాణాయామం కదా. గాయత్రి గాయత్రి మంత్రం అదేను, దాన్నే చేసుకుంటూ ప్రాణాయామం చేస్తారు. గాయత్రి గాయత్రి మంత్రం అంటే ప్రాణాయామం స్వామి. ప్రాణాయామమే యోగంలో మంత్రం. నేను అనేది మంత్రం ఇది. ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ ప్రాణాయామం చేస్తారు. ప్రాణాయామం చేయడము అంటే గాలిని నియంత్రిస్తూ నిర్ణీత పద్ధతిలో పీల్చడము వదలడమును. మంత్రమేమో ఇది. గాయత్రి మంత్రం అంటే ఏందని అడిగి కదా ఆయన యాదని. ఓం నమ శివాయ ఏమో పంచాక్షరి, గాయత్రి మంత్రం ఏమో ఇది. ఇప్పుడు చెప్పింది గాయత్రి మంత్రం. ఓం నమ శివాయ అనేది పంచాక్షరి మంత్రం. ఇక సంకల్పం. గాయత్రి మంత్రం అయిపోయింది. సంకల్పం. ఓ ఆపోజ్యోతి అసంవృతం బ్రహ్మ భూర్భువస్వర సువరోం ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమ జనన మరణ భ్రాంతిరహిత ద్వారా శ్రీ సద్గురు దేవతా ప్రీత్యర్థం ధ్యానమావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. సంకల్పం. దీనికి ఏమిటంటే తాత్పర్యం, ఓం అనగా సృష్టి స్థితిలయ కారక సచ్చిత్ ఆనంద స్వరూపంగా పరమాత్మ, పంచభూతాత్ముడవగు పరమాత్మ నా సూక్ష్మ శరీరాన్ని పవిత్రము చేయుము. ఈ గుణ విశేషములు కలిగిన గాయత్రి మంత్రంతో సహా షోడశోపచార పూజ చేయవలెను. ఆ షోడశోపచార పూజ అంటే 16 రకాలైనటువంటి ఉపచారములన్నీ చేసేది అని గాయత్రి మంత్రం వాళ్ళు పెట్టుకున్నారు. ఇది సంకల్పం మాత్రం చెప్తా ఉన్నారు స్వామి. సంకల్పము మన పూజా విధానం మహాసంకల్పం అని పేరు పెట్టినారు. పంచదశి మహామంత్రార్థ అంతర్గత జగత్ సృష్టి అని చెప్పుకొని వస్తాం కదా. జగత్ సృష్టి మధ్య శరీర గురుపద శాంతి స్థానం వస్తాదేమో ఇంకో చోట. ఇడైతే అదే వచ్చింది. ఓన్లీ సంకల్పం ఒకటి చెప్పారు. ఇక తదంగ కలశ పూజాం కరిష్యే అంటే తర్వాత కలశ పూజ చేయవలను. కలశం గంధ పుష్పాకత్తై అభ్యర్చ్య తదుపరి హస్తం నిశ్చిష్య అని ఉంది. కలశమున గంధము పసుపు కుంకుమ అర్చింతలతో పూజించి ఆ తర్వాత దానిపై కుడి చేయి పెట్టవలను. దాని మీద చేయాల్స్తామే అది. ఇక కలశ పూజ అనే దానికి మళ్ళా వేరే శ్లోకం ఉంది. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృత పుచ్చేతు సాగరా సర్వే సప్తద్వీపా వసుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణ అంగైత్య సహితా సర్వే కలశాంబు సమాశ్రిత అయాంతు గురు పూజార్థం దురితచ్చయ కారక. ఇది కలశ పూజ. కలశముఖమునందు విష్ణువు, కంఠమునందు రుద్రుడు ఆశ్రయించి ఉన్నాడు. మూలమందు కింది భాగమున బ్రహ్మం ఉన్నాడు. మధ్య భాగమున మాతృమూర్తుల సమూహం ఉన్నది. కడుపునందు సాగరములు, సప్తద్వీపములు, భూదేవి ఉన్నవి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదములు
అవయవములుగా కలశమనే శరీరమును ఎల్లప్పుడూ ఆశ్రయించి ఉన్నవి. పాపములు పోగొట్టుటకును గురు పూజ కొరకు పరమాత్మను ఆహ్వానం చేస్తున్నాను అని కలశ పూజ చేయడం. ఇక 24వ శ్లోకమైనటువంటి శ్లోకం కూడా పూర్తి ఇచ్చింది. ఇక్కడ కొంచెమే ఇచ్చినాడు చూడు దీంట్లో పూర్తి. కలశ పూజలో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమి భాగీరథి చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత అనేది శ్లోకం. గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలాలు పవిత్రమైనవి, మహిమగలవి. ప్రఖ్యాతి చెందిన కావేరి, తుంగభద్ర, కృష్ణవేణి, గౌతమి, భాగీరథి నదులు పంచగంగలని కీర్తింపబడుచున్నవి. మా గురుపాద పద్మములను ప్రక్షాళనం చేసిన తీర్థం కూడా మిక్కిలి పవిత్రమైనది మరియు మహిమగలది. అది శిష్యులను పవిత్రం చేస్తుంది, శుభములు కలుగజేస్తుంది. ఈ 5 రకాలైనటువంటి పంచగంగలు ఏ విధంగా పవిత్రమైనవో మా గురువు గారిని కాళ్ళు కడిగిన నీళ్లు కూడా అంతటి పవిత్రమైనవి. ఆ నీళ్లు శిష్యులను పవిత్రం చేస్తాయి, శుభములు కలుగజేస్తాయి అని చెప్తున్నాడు. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోచ్య దేవమాత్మానంచ సంప్రోచ్య. కలశము సంపూర్ణత్వానికి చిహ్నము. కలశం చుట్టూ పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి పవిత్రమైన నీటిని పోసి దానిలో గంధము, పూలు, అర్చితలు వేసి కుడి చేత్తో కలశమును మూసి ఉంచి మంత్రము ద్వారా పంచనదులను ఆహ్వానించవలెను. కలశంలోని నీటిని ప్రముఖ జీవనదుల్లోని జలములుగా భావించి, మనం ఎక్కడో బావిలోనో బోర్లోనో ఎక్కడైనా తెచ్చింది కాక ఆ పంచనదుల జీవనదుల్లోని జలాలుగా భావించి ఇక ఆ నదులను ఆహ్వానించాలి. మనం చేయి మూసిపెట్టి దాని మీద మంత్రం మనం చెప్పుకుంటూ పువ్వుతో ఆ నీటిని పూజా ద్రవ్యముల మీద, దేవతా విగ్రహముల మీద, తన మీదను చల్లుకోవాలండి. తన మీద అన్నిటి మీద చల్లుకుంటే అవి సంప్రోక్షం చేయబడి పవిత్రమవుతాయి అన్నట్టు. ఇక శాప విమోచనం. ఓం ఐం యోం పరమేవచ పంచశబ్దోష దోష నివర్తనంచ శాప విమోచనం కురు స్వాహ. ఈ ఓం ఐం యోం అనే బీజాక్షరములచే 10 దోషములు తొలగిపోవునట్లు పరమాత్మను ఆహ్వానించు. ఈ ఓం ఐం యోం అనే బీజాక్షరముల చేత 50 దోషాలు పోయేటట్టుగా, తొలగిపోయేటట్టుగా పరమాత్ముని ఆహ్వానించు. పంచశబ్దోషములు అంటే 10 దోషములు తొలగుటకు, శాప విమోచనం చేయ కొరకు స్వాహ యజ్ఞము చేయనప్పుడు దేవతల ఇయ్యదగినటువంటి అవిస్సు అనగా అన్నము, నెయ్యి అగ్నిహోత్రుని భార్య ద్వారా దేవతలకు సమర్పించవలెను. పూర్వజన్మలలో గాని ఈ జన్మలలో గాని మనకు తెలియకుండానే శాపములు పొంది ఉంటాం. అట్టి శాప పాపముల నుంచి విడుదల పొందిది గాని గురు పూజ చేయరాదు. అట్టివి ఏమైనా ఉంటే అవి తొలగిపోవాలి అని చెప్పి పూజించడం. గురు పూజ చేయనప్పుడు ఈ మంత్రమును 3 సార్లు పఠించవలెను. మనోళ్ళు ఏమో 5 సార్లు పఠిస్తున్నారు. మామూలుగా ఇక్కడ ఈయన 3 సార్లు పఠించవలను అని చెప్తున్నాడు. మనం 5 సార్లు పఠిస్తున్నాం. అట్లు చేయటం వలన శాపములు పాపములు తొలగును. అని చెప్పి ఆ మంత్రాన్ని, దాని మంత్ర అర్థాన్ని చేశారు. దాంట్లో చేసేటప్పుడు నెయ్యి అగ్నిహోత్రుని పూజ యొక్క హవిస్సులు ఏవైతే ఉన్నాయో అవి దేవతలకు సమర్పించి, దేవతల కంటే మనం చేస్తాం అనేది గురువుకు కాబట్టి ఆ హవిస్సులన్నీ గురువుకు సమర్పిస్తున్నాం మనం. ఓం అచల గురు పూజా విధానం. అచల ఋషి సాంప్రదాయక పరంపరా ధ్యానం. ఓం నమో బ్రహ్మదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్తో బ్రహ్మో వాహమస్మి అహం పదార్థరహితః.
ఇది ఓం శ్రీ బ్రహ్మ మొదలగు దేవతలకు నమస్కారము. వేదాంత విద్య సాంప్రదాయమునకు కర్తలైన వారి వంశమునకు చెందిన మహానుభావులైన ఋషులకు నమస్కారము. గురుదేవులకు నమస్కారము. సమస్త బాధలు లేని శ్రేష్టమైనటువంటి విశేషమైనటువంటి జ్ఞానముచే నేను బ్రహ్మనైతిని అనే అహంకారము రహితమైన గురువులకు నమస్కారము. అహం పదార్థరహిత అని లాస్ట్లో చెప్పారు కదా, ఆ పదాన్ని తీసుకొని బ్రహ్మ మొదలైన దేవతలకు, మళ్ళా వేదాంత విద్య సాంప్రదాయమునకు కర్తలైనటువంటి వారి వంశమునకు చెందినటువంటి మహానుభావులైన ఋషులకు నమస్కారం. గురుదేవులకు నమస్కారం. సమస్త బాధలు లేనటువంటి శ్రేష్టమైన విశేషమైన, ఏ బాధలు లేనటువంటి శ్రేష్టమైంది విశేషమైంది అయినటువంటి జ్ఞానముచే, ఆ జ్ఞానం చేత నేను బ్రహ్మనైతిననే అహం, నేను బ్రహ్మనైతిని అనేది కూడా అక్కడ నేను అనేది ఉంది, నేనే ఆ స్థితిలో ఉన్నాననేది ఉంది, భావించాలి. కానీ దాన్ని మళ్ళా రహితపరచుకోవాలి. కాబట్టి నేను బ్రహ్మనైతిని అనే అహము రహితమైన గురువులకు నమస్కారము. ఆ నేను బ్రహ్మనైతిని అనేది కూడా రహితమైపోయినటువంటి అశరీరులైన గురువులకి నమస్కారము అని. అది శ్లోకం ఒకరు చెప్పుకొని వస్తామా స్వామి? ఆ? శ్లోకం ఒకరు చెప్పుకొని వస్తే, భావార్థం ఒకరు చెప్పుకొని వస్తే బాగుంటుందా? చూడండి. ఎందుకులే, చెప్తాను, నేనే చెప్తాను. అది ఎక్కువసేపు పెద్ద పెద్దగా లేవు కదా, చిన్న చిన్నగా విడదీసే చెప్పారు. కాబట్టి పెద్దగా ఉంటేనేమో శ్లోకం ఒకరు చదువుతా అంటే ఒకరు ఇది చెప్తా అంటే సరిపోవు. ఇక శ్రీ మహావిష్ణు సాంప్రదాయం. ఈ మహావిష్ణు సాంప్రదాయం అని కొందరు అంటున్నారు, కొంతమంది ఓంకారపేట సంప్రదాయం అని కూడా అంటున్నారు, అట్లా అంటున్నారు. అయితే మనం పరంపర చెప్పేటప్పుడు శ్రీ మహావిష్ణు సాంప్రదాయం అని కూడా కొందరు చెప్తున్నారు గురు పరంపర ధ్యానంలో. శ్రీ బ్రహ్మ విద్యా గురు విష్ణు సూర్యం శ్రీ యాజ్ఞవల్కం జనకం సుకంచ సాందీపమీశం కృష్ణంచ అర్జునం వందే గురున్మే గురుపాదుకాంతం. శ్రీ బ్రహ్మ విద్యా గురువైన దక్షిణామూర్తికి, విష్ణుదేవునకు, సూర్యునకు, శ్రీ యాజ్ఞవల్కునకు, జనకునకు, సుకునకు, సాందీప ప్రభువుకు, శ్రీకృష్ణునకు, అర్జునునకు గురు పరంపరగా వచ్చిన నా గురుపాదములకు వందనములు. గురు పరంపరగా వచ్చినటువంటి ఈ బ్రహ్మ విద్య గురువైనటువంటి దక్షిణామూర్తికి, విష్ణుదేవునకు, సూర్యునికి, యాజ్ఞవల్కునికి, జనకునికి, సుకునికి, సాందీపునికి, శ్రీకృష్ణునికి, అర్జునునికి, అట్లే గురు పరంపరంగా వచ్చినటువంటి నా గురుపాదములకు, నేటి వరకు పరంపరంగా వచ్చినటువంటి అందరు గురువులకు, గురు పరంపరలోని వారందరికీ నా గురుపాదములకు వందనములు అని శ్రీ శివరామదీక్షిత గురుపీఠాధికార సాంప్రదాయ ధ్యానం. ఇప్పుడు శ్రీ శివరామదీక్షిత గురుపీఠ సాంప్రదాయ ఇది ఏంటంటే కింద చెప్పే శ్లోకం. శ్రీ శివరామదీక్షిత గురుపీఠాధికార సాంప్రదాయ ధ్యానం ఏదంటే, శ్రీధర స్వామినం నిత్యం బోధకారణం అవ్యయం భావాతీతమహం వందే సుఖజ్ఞానైక నిర్మలం. ఇది భావములకు అతీతంగా ఉండి వ్యయము కానటువంటి బోధకు, బోధ కారణం అవ్యయం. అవ్యయం అంటే వ్యయం కానిది. భావములకు అతీతమై వ్యయం కాని బోధకు కారణమైన జ్ఞానముచే సుఖమునిచ్చు నిర్మలునకు శ్రీధర స్వామికి నమస్సులు. ఆ భావాలకు అతీతమైనటువంటి వ్యయం కానటువంటి బోధకు ఈ కారణమైనటువంటి జ్ఞానం చేత సుఖాన్ని ఇస్తున్నటువంటి నిర్మలుడైనటువంటి శ్రీధర స్వామికి, శివరామదీక్షితులకు బోధపరిచినటువంటి శ్రీధర స్వామికి నమస్సులు అని పెడుతున్నాం. ఇంకా రాసిన పూజా విధానంలో ఉన్నాయి ఈ శ్లోకాలన్నీ. అవును, దీని మన సికింద్రాబాద్ దగ్గర ఉండే భాగవత కృష్ణదేశ కేంద్రం రాసినది ఇది. అవును, దాంట్లో కొన్ని శ్లోకాలు తీసుకొని ఈయన 18వ పేజీలో ఉన్నాయి ఇవన్నీ. ఇలా మొత్తం బుక్ అంతా కూడా అదే సికింద్రాబాద్ పీఠస్థానం వల్లదే, కానీ మధ్యలో ఒక్క శ్లోకమే ఇందాక ఒకటి వేరేది వచ్చింది, కానీ ఎక్కడో తీసుకోండి. ఇది మిగిలినవన్నీ దాంట్లోటివే, అందులోటివే. అవును. భాగవత్ కృష్ణదాస్
శిల్పకృత్యాలు కూడా రాశారు దీనికి అనువాదం. తర్వాత వీళ్ళు కూడా రాశారు. ఎవరు? మన కైవల్యాశ్రమం వాళ్ళు కూడా రాశారు. వాళ్ళు ఏం చేశారంటే కైవల్యాశ్రమం వాళ్ళు పరంపరలో ఉండే అందరు గురువుల్ని రాసుకుంటూ వచ్చారు. వేరు వేరే విధానాల్లో వాళ్ళ గురువు నిర్భయానంద స్వామి మెహర్ బాబా దగ్గరికి, వీళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గర అక్కడ పోయినారు కాబట్టి అక్కడ వాళ్ళు చేసే పూజల్లోటి కూడా రాశారు వాళ్ళు. వందారు జన్మందారం వందేహం తన్నిరంతరం రామడుగు వంశజం శుద్ధం శివరామాఖ్య దీక్షితం. ఇంకా దీనికి ఏమిటంటే అర్థం, నమస్కారశీలుడు జనులచే నమస్కరించబడువాడు శుద్ధమడుగు రామడుగు వంశమున పుట్టిన శివరామ దీక్షితులను పేరు గలవారిని ఎల్లప్పుడూ నేను నమస్కరించుతున్నాను అని చెప్పారు. నమస్కారశీలుడైన వారు, జనులచే నమస్కరింపబడుతున్నటువంటి వాడు, శుద్ధమైనటువంటి రామడుగు అనేది వాళ్ళ ఇంటి పేరు. రామడుగు వంశమున పుట్టినటువంటి శివరామ దీక్షితుడు అనే పేరుతో ఉన్నటువంటి ఆ పేరు గల వారిని ఎల్లప్పుడూ నేను నమస్కరిస్తూ ఉన్నాను అని దాని అర్థం. యస్య బోధో దయాత్ సర్వం బ్రహ్మైవేత్మన నగమ్యతే శివరామే విధిఖ్యాతం తదైవత ఉపాస్మహే. ఆయన బోధ వల్ల ప్రపంచమంతా బ్రహ్మమయమైనదిగా అర్థమవుతున్నది. అట్లు ఈ బోధ పుట్టుటకు బ్రహ్మగా ప్రసిద్ధికెక్కిన శివరామదీక్షితులను పేరుతో ప్రసిద్ధికెక్కిన ఆ దైవమును నేను పూజించుచున్నాను, సేవించుతున్నాను అని ఆ శ్లోకానికి అర్థం. కామాది రిపుహంతారం కారుణ్యామృత సాగరం కంబరూర్యప్ప రావావిధానం వందేద్యమద్గురుం. ఇక కామము మొదలగు అరిషడ్ వర్గములకు శత్రువై వాటిని నశింపజేయవాడును దయకు సముద్రం వంటి వాడైన కంబలూరి అప్పారావును పేరు గల నా గురువునకు వందనములు అని మళ్ళా వాళ్ళ గురువుకు పెట్టుకున్నాడు వందనములు. వీళ్ళ గురువు పరంపరలో వాళ్ళ తర్వాత మన శివరామ దీక్షితుల తర్వాత వచ్చిన వాళ్ళు ఇంకా అట్లే తర్వాత పోతే ఇంకా ఈ బుక్ రాసినటువంటి శ్రీకృష్ణ దేశకేంద్రుల వాళ్ళ గురువుది వస్తుంది కింద. శ్రీమత్ పరశురామాన్వయాబ్ది చంద్ర మనోరమం నిత్యానంద మహం వందే సీతారామ గురుపరం. గురు పరంపరలో శ్రీమత్ పరశురాముని వంశమనడి సముద్రమునకు చంద్రుని వంటి వాడు, మనస్సునకు రంజింపజేయువాడు, నిత్యము ఆనందముతో నుండి మహానుభావుడైన సీతారామ పరమ గురువునకు వందనములు అని చెప్పాడు. పరశురామ సీతారామ స్వామికి తెలిపినటువంటి వందనం అది. శ్రీమత్ కారుణికం మహాగుణనిధిం పూర్ణ ప్రభాభాసురం నిర్ద్వందం నిరపేక్షకామమలం నిస్సంగం మాధ్యమం విభుం నిత్యానందమయం నిరీహమతులం నిర్ముక్త కర్మాధికం శ్రీకృష్ణాఖ్య గురుంభజే అని శ్రీకృష్ణాఖ్య గురుంభజేహమనిశం శ్రీచిత్త సంతోషణం. ఇది కనికరం గలవాడును మహా సద్గుణములకు సముద్రం వంటి విధిగా ఉండువాడును సంపూర్ణ ప్రకాశంతో జ్ఞానంతో వెలుగునట్టి వాడును ద్వంద్వములు లేనివాడును కోరికలు లేని వాడు నిర్మలమైన వాడు నిస్సంగుడు అయిన ప్రభువునకు నిత్యము ఆనందముతో నుండివాడు, కోరికలు లేనివాడు, సాటి లేనివాడు, కర్మలను త్యజించి ముక్తిని పొందినవాడు, పరమ కళ్యాణ తత్వమునకు పండితుడు, బ్రహ్మానందముతో కూడినవాడు, చక్కగా బోధ చేయవాడు, శ్రీకృష్ణుడని పేరు గల గురువును చిత్తము సంతోషముగా నుండుటకు ఎల్లప్పుడూ భజించుతున్నాను అని చెప్పాడు. ఇక నిత్యం సాంద్ర కుపాల సంవిదిత భావాభావం అత్యున్నతం ద్వంద్వాతీత మమత్పరం పరమ కళ్యాణాత్మతత్వం విధిం బ్రహ్మానందమయం సుబోధ నిలయం స్వానంద భావం సదా శ్రీ మద్భాగవతాన్వయాబ్ది విలసత్ శ్రీకృష్ణ చంద్రం భజే. నిత్యము శ్రేష్టమైనటువంటి కృపారసంతో కూడిన
ప్రసిద్ధుడును, భావములకు అభావములకు అత్యున్నతమైన వాడును, మించినవాడు, ద్వంద్వమునకు అతీతమైన వాడు, నాకు పరముగానున్నటువంటి పరమాత్మ కంటే పరమై మంగళకరమైనటువంటి ఆత్మతత్వం ఎరిగినవాడు, బ్రహ్మానందముతో నిండి సుబోధను ప్రబోధించువాడు, ఎల్లప్పుడూ స్వానందమున నేను బ్రహ్మననే ఆనందముతో నుండువాడు, శ్రీ భాగవతుల సద్వంశము అనే సముద్రమును వెలసిల్లిన శ్రీకృష్ణచంద్రుని భజించుతున్నాను, సేవించుతున్నాను. ఇక ఈయన్ శ్రీకృష్ణ ఈ భాగవత్ కృష్ణదేశికేంద్రుల వారికి వారిని స్తోత్రం చెప్పినటువంటి శ్లోకం అయిపోయింది. ఇక శ్రీవత్స గోత్ర కలశాంబుది పూర్ణచంద్రం శ్రీకృష్ణ పాద కమలామృత ప్రాణభంగం శ్రీ పీరుకాన వంశాంబుది పారిజాతం శ్రీ లక్ష్మణార్య మనిషం స్వగురుం భజామి. శ్రీవత్స గోత్రమును పాలసముద్రమున పూర్ణచంద్రుడు శ్రీకృష్ణదేశికుల పాదకమలముల నుండి జాలువారు అమృతమును తాగిన తుమ్మెద వంటివాడు, శ్రీ పీరుకాన వంశం అనే సముద్రమున పారిజాతం వంటివాడైన శ్రీ లక్ష్మణార్యుల్ని శ్రీ లక్ష్మణార్య గురువుల్ని ఎల్లప్పుడూ భజించుతున్నాను. ఇంకా ఈయన పేరుతోనే కట్టిండేది అక్కడ సికింద్రాబాద్లో సీతాఫల్ మండిలో పీఠస్థానం, ఇప్పుడు ఉండేటువంటి పీఠస్థానం ఆయన పేరుతోనే కట్టారు. ఎప్పుడో అప్పుడు 116 ఏళ్ల క్రితం అక్కడ ఖాళీగా ఉండే ప్లేస్ని ఎవరో ఊరికే ఇస్తే, అప్పటికి ఊరే లేదు, అది సికింద్రాబాద్ దాటిపోయిన తర్వాత ఉన్నది. సికింద్రాబాద్ ఊరు ఇప్పుడైతే ఊరి మధ్యలోకి పడింది, అప్పట్లో ఉన్నది. సీతాఫల్ మండి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, అటువైపు నుంచి వరంగల్ వైపు నుంచి మొత్తం ఎద్దుల బండ్లలో కట్టుకొని వచ్చి నిజాము రాజు కాలంలో నుంచి కూడా బండ్లన్నీ తెచ్చి ఆడ నిలబెట్టేవాళ్ళట. ఆడ ఎక్కడైతే అన్నీ నిలబెట్టి అక్కడనే గడ్డి మోపులు కూడా దాంట్లోనే వేసుకొచ్చుకొని, ఈ మధ్య నేను ఉద్యోగంలో చేరినిచ్చి కూడా తీసుకొచ్చారు నిలబెట్టేవాళ్ళు. ఇప్పుడేమో ట్రాఫిక్ ప్రాబ్లం అయి పోలీసులు అబ్జెక్షన్ చెప్తున్నారు కాబట్టి ఆ పక్కే ఊర్ల బయట నిలబడుతున్నాయి. అప్పట్లో అయితే నేను చేరినిచ్చి కూడా చూసా, అవి బండ్లన్నీ లైన్గా ఆ పక్కవన్నీ యూనివర్సిటీ కాటి నుంచి ఆ రోడ్లో, ఇంకో పక్కవి మా వైపు ఏమో మా ఇంట్లో ఉండే వైపు నల్గొండ వైపు అన్నీ ఒకవైపు అట్లా నిలబడేటివి. ఆ సీజన్లో బండ్లలో అడవి నిండా అవే ఉన్నాయి, ఊరికే పిక్కచ్చుకోవడమే, పంట పెట్టిండే చోట పిక్కచ్చుకోవడం కాదు. అడవిలోటి పిక్కచ్చుకొని ఒక తపిలి దాంట్లో కూరలు చేసుకునే అవి అన్ని సామాన్లు బండి కిందనే పెట్టుకొని బండి కట్టుకొచ్చుకొని బండి అడిడ్చుకొని బండి కిందే పడుకొని వండుకుంటూ బండిలో కాయలన్నీ అయిపోయించి పోతారు వాళ్ళు ఊర్లకి. అది అందువలన దానికి సీతాఫల్ మండి అని పేరు వచ్చేసింది. ఇప్పుడు ఆ ఏరియా పేరే సీతాఫల్ మండి. యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీకి వెనక వైపే ఉంటుంది అది, ఆ సీతాఫల్ మండి. అందులో కట్టిండేటువంటి ఆ పాత గోడలన్నీ కూడా చూసినా నేను ఇప్పుడు కట్టకముందు. ఎందుకంటే ఎప్పుడో నేను చేరినప్పుడే 30 ఏళ్ల క్రితం కొత్తగా జాబ్లో చేరినప్పుడే నాయన అన్ని లిస్ట్ ఇచ్చి ఈ పుస్తకాలన్నీ తీసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు వేసుకురావాలని అంటే దానికి పోయినా. అప్పటికైతే నాకు స్కూటర్ కూడా లేదు. ఉస్మానియా యూనివర్సిటీ కాడ దిగి నడుచుకుంటూ ఎక్కడని అడుక్కుంటూ పోయినాము. పోతే అన్ని పాత కాలం రాతితో కట్టిన గోడలు అన్ని శిథిలావస్థలో ఉండే. ఇంకా త్వరలో కట్టబోతున్నాం ఇట్లా అని ఉప్పలంచి కృష్ణమూర్తి అనిండే పుస్తకాలు కొన్ని ఉంటే తీసుకొని వచ్చినాము. ఇప్పుడు మొత్తం కొత్తగా కట్టేసినారు, లిఫ్ట్ పెట్టారు, పైన పూజా మందిరం ఉంది, తరగతులు జరిగేది ఉంది, కింద కార్యాలయాలు ఉన్నాయి. ఇక ఎప్పుడు ఏదో కార్యక్రమం జరుగుతుంటుంది. అది ఆయన పేరుతో ఇప్పుడు వచ్చినటువంటి మనం లక్ష్మణ పీరుకాన వంశాంబుతి పారిజాతం లక్ష్మణార్య మనిషం స్వగురుం భజామని ఈ లక్ష్మణ ప్రభు పేరుతో కట్టారు ఆ బిల్డింగ్. శ్రీవత్స గోత్రమును పాల సముద్రమును పూర్ణచంద్రుడైనటువంటి కృష్ణదేశకుల వాళ్ళే ఆయన శిష్యుడు. అయిన అచల పూర్ణ కేవలాత్మ సత్స్వరూప దీపకం పీలుకాన లక్ష్మణాఖ్య దేశికేంద్ర కారణం
బృహద్వాసిష్ట సద్విచార సాధుమార్త వర్తనం సచ్చిదానంద వెంకటేశ్వర సద్గురుం భజామ్యాం. ఇదేమో మన వెంకటేశ్వర అవధూత స్వామి గారికి సంబంధించింది. ఆయన శిష్యుడు ఈయన. అచల పరిపూర్ణ కేవలాత్మనే సత్యమైన స్వరూపంగా భావించి వెలిగించువాడు. ఇంకా మనకు దక్షిణ భారతదేశంలో అంతటా కూడా మన ప్రాంతంలోకి ఎంత వెదజల్లినాడు అంటే దానికి కారణమైన వాడు ఈ వెంకటేశ్వర అవధూత స్వామి గారు. ఆయన ఎందుకంటే అప్పట్లోనే ఇక్కడ ఏదో జాబ్ చేసి ఇక్కడే ఉండిపోయినాడు. చిత్తూరు జిల్లాకు చెందినవాడు ఆయన. ఇక్కడి నుంచి పోయిన తర్వాత మళ్ళీ విజయవాడ తర్వాత ప్రకాశం జిల్లా, చిత్తూరు జిల్లాల్లో కూడా కొంతమందికి చేసినాడు. ఇక్కడ వేముల రామయ్య వీళ్ళందరూ కాక సజ్జా రామ్మూర్తి వీళ్ళందరూ. మళ్ళా అక్కడ పూజారి వెంకటేశ్వరుల గురువు ఆయన ఎవరు, మన మునిరత్నమారిళ్ళు వాళ్ళ గురువు బాలాజీ సింగ్ గారికి కూడా వెంకటేశ్వర అవధూతే గురువు. వెంకటేశ్వర అవధూత గారు అనేక పీఠాలు నెలకొల్పడం వల్ల బాగా వ్యాప్తి లేకొచ్చింది ప్రాంతం. చిత్తూరు జిల్లాలో బాగా వచ్చింది. విజయవాడ వైపు నుంచి అటువైపు అంతా కోస్తా వైపు వెంకటేశ్వర అవధూత గారి వల్లే. ఈ మిగిలిన వాళ్ళు ఎట్లా అంటే ఎక్కడుంటే అక్కడ మాత్రమే ఉండేవాళ్ళు, వాళ్ళు ఎక్కడ పోయేవాళ్ళు కాదు. అంతా ఎక్కువ మంది బ్రాహ్మణులే ఉండేవాళ్ళు. వాళ్ళు ఉండే చోటుకే శిష్యులు పోయి నేర్చుకుంటే వాళ్ళు చెప్పేవాళ్ళు, బోధించేవాళ్ళు తప్ప వాళ్ళు అక్కడెక్కడ తిరిగేవాళ్ళు కాదు. ఈయన ఏం చేశాడంటే ఈయన బాగా తిరిగాడు వెంకటేశ్వర అవధూత. విజయవాడ వైపుకి వెళ్ళాడు. అక్కడి నుంచి మళ్ళీ ప్రకాశం, నెల్లూరు ఇక్కడంతా కూడా వెళ్ళి అక్కడక్కడ స్థాపించి ఆశ్రమాలు స్థాపించి బాగా చేశాడు. అచల పరిపూర్ణ కేవలాత్మనే సత్యమైన స్వరూపంగా భావించి వెలిగించువాడు పీరుకాన లక్ష్మణ పేరుగాంచిన గురువర్యునకు బృహద్వాసిష్టమును చక్కగా విచారించి సాధు మార్గమున నడుచు సచ్చిదానంద వెంకటేశ్వర గురువును భజించుతున్నాను అనేది. ఇక వెంకటేశ్వర పాదార విందామృత సాయనం పిబన్మత్త మనోభృంగం హనుమంతం గురుం భజే. వెంకటేశ్వర అవధూత గారి శిష్యుడు అయిన హనుమంతం గురుం భజే అని ఉండేది. ఈ మందిప్పుల హనుమంతు అనే ఆయన వీళ్ళది మనం మహబూబ్ నగర్ నుంచి మంత్రాలయం వెళ్తుంటే మక్తల్ అనేది వస్తుంది. మక్తల్ అనేది ఒక అసెంబ్లీ నియోజకవర్గం. అది పాతకాలం తాలూకా కూడా. మక్తల్ అనే దాంట్లో మహారాజు ఉండేవాడు, రాజస్థానం అది. ఆ మక్తల్ అనే దాంట్లో ఈయన జన్మించాడు. వెంకటేశ్వర పాద పద్మములందును ఉన్న అమృతమును తాగి మత్తెక్కిన 9 వంటి మందిప్పల హనుమంతుడను గురువును భజిస్తున్నాను. మందిప్పల హనుమంతరావు కూడా కొన్ని కందార్థాలు రాశాడు, కొన్ని తత్వాలు కూడా రాశారు. చాలా బాగా కృషి చేసిన వారు. మహబూబ్నగర్ జిల్లాలో ఇవాళ ఇన్ని రకాల గ్రామానికి ఆశ్రమం ఉంది అక్కడ అంటే దానికి కారణం పరోక్షంగా ఈ మందిప్పల హనుమంతరావు గారే. మహబూబ్నగర్ జిల్లాలో నేను పనిచేసేటప్పుడు అప్పటికి ఇన్ని ఉన్నాయనేది ఆ రోజు తెలియదు. అప్పుడు తెలిసింటే అప్పుడు ఉపయోగపడి ఎప్పుడైనా పోయిండే వాళ్ళము. 3 ఏళ్ల పాటు నేను చేసినప్పుడు 2-3 చోట్ల చూసి మళ్ళీ అడిగాము. అయితే యాక్చువల్గా అక్కడంతా ఇప్పుడున్నటువంటి విశాఖపట్నంలో ఉండే గుర్రాల మోహన్ రావు ఆ స్వామి చాలామంది శిష్యులు ఉన్నారు ఆయనకు. ఆయన అప్పటికే అక్కడ ఉన్నాడు. మళ్ళా వాళ్ళ గురువు కూడా ఈ ప్రాంతం ఆయనే కావడం వల్ల ఎక్కువ ఇప్పటికీ కూడా ఆ జిల్లాకు పోతూ ఉంటాడు. ఈ వెంకటేశ్వర పాద పద్మములను అమృతమును దాగి మత్తెక్కిన 9 వంటి మందిప్పల హనుమంతులను గురువును భజించున్నాను అని చెప్పారు. ఇంకా వేదశాస్త్ర విధిఖ్యాతం పూర్ణ బోధోపదేశం దేశికం సుగుణాకరం దయానందం రాజయార్య కుజుంభజే. ఇది ఈయన చేర్చాడు. ఇది యాక్చువల్గా దాంట్లో లేదు. దాంట్లో మనం జరిగే పరంపర మంగళ ఇది గ్రంథంలో అది లక్ష్మణరావు మందిరం సికింద్రాబాద్లో కొట్టించిన దాంట్లో లేనిది ఇది చేర్చారు. ఎందుకంటే ఇది వీళ్ళ పరంపరలో మళ్ళా ఈయన ఈ బుక్ రాసినటువంటి మంతా చెన్నయ్య గారు పొన్నాల రాజయోగేంద్ర పరంపరకు చెందినోడు కాబట్టి ఈ దయానంద పొన్నాల రాజయోగ గురువు గారికి
గురువు గారిని భజిస్తూ చెప్పాడు. వేదములకు శాస్త్రములకు విధి అనగా బ్రహ్మదేవునిగా కీర్తి చెంది పరిపూర్ణ బోధన ఉపదేశించిన సుగుణాకరుడను దయానందుడు రాజయార్య గురువును భజించుతున్నాను అన్నాడు. ఇక శ్లోకం కింద మళ్ళా ఆయనదే వస్తుంది, పొన్నాల రాజయ్య గారిది. అద్వైత రహిత సిద్ధాంత భ్రాంతి రహితోపదేశిక పొన్నాల రాజయోగీంద్ర సద్గురో నమో నమ, సద్గురోతే నమో నమ. అద్వైత రహిత, అద్వైతము లేని సిద్ధాంతమును భ్రాంతిరహితమైన ఉపదేశమును చేయు గురువైన పొన్నాల రాజయోగేంద్రుడను గురునకు నమస్కారము. ఇక ద్వయాత్మ దోషరహిత కేవలాత్మ సత్స్వరూపకం భూమానంద హనుమయార్య పాదకమల సేవకం పూర్ణబోధ సద్విచార రాజయోగ వర్తనం దయానంద రాజయార్య సద్గురుం భజామ్యహం. సర్వోచ్చరోపాయ దోషరహితమైనటువంటి దోషములు లేని కేవలాత్మ పరిపూర్ణ బ్రహ్మముయే సత్యస్వరూపం గల భూమానంద హనుమంతారులైన పాదకమలములను సేవించి పరిపూర్ణ బోధ సద్విచారము గావించి రాజయోగ మార్గమును ప్రవర్తించు దయానంద రాజయార్య సద్గురువును, ఈ దయానంద రాజయ్య అనే ఆయన ఈ పైన చెప్పినటువంటి దయానంద రాజయోగి గారి శిష్యుడే. ఆయన పేరు రాజయ్య, మహబూబ్నగర్ జిల్లానే ఆయన. అచలబోధ సద్విచార రాజయోగి వర్తనం పూర్ణానంద నరసింహార్య సద్గురుం భజామ్యహం. ఈ అచల పరిపూర్ణ బోధన సద్విచారం గావించి రాజయోగ మార్గమున ప్రవర్తించు పూర్ణానంద నరసింహార్య సద్గురువునకు భజించుతున్నాను. ఇక వీళ్ళ గురువులు, ఈయన సొంతం ఈ బుక్ రాసిన ఆయన గురువు, వాళ్ళ గురువు గారి వారిని వాళ్ళను చెప్తున్నారు ఇక్కడ. తత్వబోధ విచారణీయం త్యాగనిర్తి వర్తనం నిరుపమం నిర్గుణం శాంతం నాగమాంబ వహామ్యహం. తత్వబోధ విచారణ చేయొచ్చు, త్యాగనిర్తి యందు ప్రవర్తించుచు సాటి లేని త్రిగుణములు లేని శాంతమూర్తి అయినటువంటి నాగమాంబను నమస్కరించుతున్నాను. పరిపూర్ణానంద నరసింహార్య పాదముల సేవకం ప్రబోధానంద వెంకటార్య సద్గురుం భజామ్యహం. పరిపూర్ణానంద నరసింహార్యుల పాదకమలను సేవించు ప్రబోధానంద వెంకటార్య సద్గురువును భజించుతున్నాను అన్నాడు. ఇక లాస్ట్కు వాళ్ళ గురువు చెప్పిన తర్వాత అస్మద్గురు సమారంభం, ఎవరెవరు గురువులు వాళ్ళు చెప్పిన తర్వాత లాస్ట్లో అందరికీ మొత్తం గురువులకు చెప్పేటటువంటి ఇది. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మాధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మాధ్యమం ఓంకారపీఠ పర్యంతం అని ఓంకారపీఠం అని అప్పట్లో పేరు పెట్టినారు. అందువలన కొన్ని దానిలలో ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం అని ఉంది. శ్రీ మహావిష్ణు పర్యంతం అని కొన్ని దానిలో ఉంది. ఈ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం అని చెప్పినటువంటిది ఆఖరిలో చెప్పేది. మా గురువు మొదలుకొని కృష్ణ సాందీపుల మధ్య గల గురువులను శ్రీ మహావిష్ణువు వరకు గల గురు పరంపరలో కల వారందరికీ నమస్కరిస్తున్నాను. మా గురువు వరకు, మా గురువు అనేది వచ్చింది కదా, లాస్ట్లో వచ్చిండేది. ఎవరెవరు గురువు అయితే వాళ్ళ గురువు కాటి నుంచి వెనక్కి మధ్యలో ఉండేవాళ్ళు, ఆదిలో ఉండేవాళ్ళు మహావిష్ణు పర్యంతము అందరికీ నమస్కరిస్తున్నాను అని చెప్పారు. ఇక వందే సద్గురు నాయకం వందే సద్గురు నాయకం సురనుతం వందే దయావార్నిధిం వందే శుభ్రమనోజ్ఞ హాసవదనం వందే త్రిమూర్త్యాత్మకం వందే సర్వదిగంత విశ్రుతయతో వర్ధిష్టు శాంతిప్రదం వందే నిశ్చల పూర్ణబోధ ఫలదం వందే ప్రమోదోజ్వలం. ఇదేమో అందరికీ మొత్తం సద్గురువుల్లో శ్రేష్ఠుడైనటువంటి వారు, దేవతలతో కీర్తింపబడిన వారు, దయానంద సముద్రుడైన నిర్మలమైనటువంటి నవ్వుముఖంతో విరాజించుడు వదనం గలవారును, త్రిమూర్తాత్మకుడు దివంగతుల దిగంతముల వరకు విస్తరించి వర్ధిల్లిన కీర్తి సమానుడును, శాంతినిచ్చువాడును మరియు ప్రబోధమును కలిగించిన వారును
పరిపూర్ణ బోధ ఫలమునిచ్చువారు వారిని నమస్కరించుతున్నాను. ఇంకా దీంట్లో అందరూ సకల గురువులు ఎవరెవరైతే వాళ్ళు ఈ పరిపూర్ణ బోధను ఈ విధంగా ఫలాలను ఇస్తున్నారో వారికి అందరికీ నమస్కరిస్తున్నాను అని అన్నాడు. ఇంకా ఈ బ్రహ్మానందం ఇదొకటి అయిపోతే అయిపోతుంది. వీటికి మళ్ళా గురు పూజ షోడశోపచారములు అనేవి కింద వస్తుంది. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. బ్రహ్మానందమే స్వరూపముగా గలదియు శ్రేష్టమైన సుఖమును శ్రేష్టమైన బ్రహ్మానందం పరమసుఖదం అన్నారు కదా. బ్రహ్మానందమే స్వరూపముగా గలదియు శ్రేష్టమైన సుఖమును ప్రసాదించునదియు సర్వము తానే కనుక అది తప్ప రెండవది లేదనియు అనగా కేవల జ్ఞాన స్వరూపముగా గలదియును ద్వంద్వములకు అతీతమైనదిను తత్వమసి మొదలగు మహావాక్యములకు లక్ష్యార్థమైనటువంటి ప్రత్యక్ బ్రహ్మైక్యమును అనదగునదీను మలినము లేనిదీను అగు కదలిక లేనిదీను సమస్తమైన బుద్ధి వృత్తులకు వేరై సాక్షి రూపముగానున్నదీను భావమునకు అందనిదీను సత్వరజో తమో మనస్సులను గుణములను ప్రకాశింపని స్థితిలో నున్నదీను అగు గురుస్వరూపములకు నమస్కరిస్తున్నాను. అక్కడికి బ్రహ్మానందం అనే శ్లోకం కాటికి అయింది. వీటికి నిలబెడదాం. గురు పూజలోని షోడశోపచారములు అనేటివి రేపు మొదలు పెడదాం. సమయం సరిపోయింది. మంగళం చెప్పు వెంకటేశ్వరం. అది పరంపర మంగళారతి చెప్పేస్తున్నా స్వామి. చెప్పే. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీకరంబైనట్టి ఓంకార పీఠమున ప్రాకటంబుగారి భానునకును ఏకముగా వెలిగేటి యాజ్ఞవల్క్యు మరి జోకతో రాజా రుచి జనకపతికి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవ మంగళం. శుద్ధ తత్వజ్ఞుడౌ సుఖయోగికి నిత్య సద్ధర్మ మార్గుడౌ సాందీపునకు సిద్ధముగా పూర్ణుడౌ శ్రీకృష్ణమూర్తికి వద్దికతో అర్జున ఉద్ధవులకు జయమంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళం మహోత్సవ మంగళం. ప్రేమించు వెలిగేటి శ్రీధర స్వామికి దీమించు శివరామ దీక్షుతులకు స్వామి తాతమునిచ్చు గణ అప్ప బ్రహ్మకు ప్రేమారుతి సీతారాములకు జయమంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళం మహోత్సవ మంగళం. పరిపూర్ణ బోధను ప్రకటపరచిన ఎట్టి పరభాగవత కృష్ణ గురునాకిపుడు నిరతంబు పరతత్వ మెరిగించు పీల్కాణ పరలక్ష్మణ ప్రభు చరణములకు జయమంగళం నిత్య శుభమంగళం. గురుతుగా ఓంకార గురుపీఠ సిద్ధాంత పరమతత్వార్థము భక్తులకును కరుణతో బోధించి కళజేస్తున్నటువంటి వర వెంకటేశ్వర గురునాకిపుడు జయమంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళం మహోత్సవ మంగళం. భూమా అచలాంబాని భువిలోన బోధించి పామరత్వము జిమ్మి ప్రేమ నిలి కామి తాతము నిచ్చి గళదెత్తునటువంటి ప్రేమారు వేముల రామయ్యకు జయమంగళం శోభానిజ మంగళం జయ జయ మంగళం మహోత్సవ మంగళం. ఎల్ల కాలము నందు ఎడతెగని బ్రహ్మంబు
తెల్లముగా చేచులకు తేట పరచి యుల్లమురంజిల్ల కల్ల ఎరుకను మాన్పు పల్ల పోతుల పుల్ల యారులకు జయమంగళం శుభ జయమంగళం నిత్య శుభమంగళం వేద వేదాతీత వేద్యము గురు బోధ వేమారు చేచుల కెరిగించియు వేదనలు బాపిత మోదంబు జేగుతు వేదాంత వెంకటరమణయ్యకు జయమంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళం మహోత్సవ మంగళం నీకు మూలముగాక నాకు మూలము లేక లోకములెల్ల ఏకముగను రాకటంబైనట్టి పరిపూర్ణ బ్రహ్మమును జోకాతో దల్పో గురుపీఠమునకు జయ మంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళం మహోత్సవ మంగళం జై సద్గురు ప్రభు మహారాజుకు జై జై పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై జై వేదాంతానంద వెంకట రమణార సద్గురు ప్రభు మహారాజుకు జై జై విష్ణానంద కృష్ణమూర్తియార సద్గురు మహారాజుకు జై ఓం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు ఓం శాంతి 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 జై గురుదేవ జై ఆ, గురుతాను జై గురుదేవప్ప, జై గురు.